తిరుపతి దేవస్థానం అంటే ప్రముఖ దేవాలయాల్లో ప్రథమ స్థానంగా ఉంది. ఆ కల్తీ జరిగిన మాట వాస్తవాన్ని సిట్టి నిర్ధారించిన తెలుగోడ ఆత్మగౌరవంతో పాటు హిందూ మనస్తత్వాలు బాగా దెబ్బతిన్నాయి. దానివలన ఎప్పటికైనా ఇలాంటి మూర్ఖుల్ని బాగా కఠినంగా శిక్షించాలని. సార్ అసలు కల్తీ ఏం జరగలేదు అని వైసీపీలు మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జరిగిన మాట వాస్తవమే కదా సార్. సిట్టి నిర్ధారణ చేసింది కదా. ఇదే లడ్డును పవిత్రమైన మాట రామ మందిరానికి కూడా పంపించారు. కఠినంగా వీళ్ళని శిక్షించాలండి. అసలు మీరు తప్పు చేయలేదని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది వాస్తవం కాదు. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి సిట్ నిర్ధారణ చేసింది. ఇన్ని వేల కోట్లు ఇలా కల్తీ జరిగిందని మరోసారి ఇంకో జరగకోకుండా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు కానీ, ఇలాంటి కల్తీ నెయ్యి కానీ, ఇంకోటి కానీ అది చేయకూడదు అనేది ఇది ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది. ఇది అమరరాంబాబు గారి మాటలు మటుకు ఒక ప్లాన్ ప్రకారంగా జరిగినాయి. ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తున్నారు వాళ్ళు. దేనికని ఇది జరగలేదు ఈ కల్తీ నెయ్యి అని డైవర్ట్ చేయడానికి.